హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెరీ హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అండి. అదేంటంటే ఈరోజు నేను మీకు మఖానాతోని ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే ఈ ముందుగా మనం రెసిపీ గురించి తెలుసుకునే ముందు మఖానా యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందామండి. మఖానా అంటే తామర గింజలండి, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇందులో ఈ మఖానా సీడ్స్లో మనకి పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఇలా చాలా మినరల్స్ ఉంటాయండి. అంతేకాకుండా చాలా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది చాలా బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. డిన్నర్కి బదులుగా మనం ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ కూడా అవుతుందండి. పిల్లలు పెద్దలకి ఇది డెఫినెట్గా నచ్చుతుందండి. ఇదేంటంటే ఇవాళ రెసిపీ ఏంటంటే చూడండి, మఖానా చాట్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉందో. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. మరి ఈ మఖానా చాట్ ఎలా చేయాలో చూసేద్దామా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంత కలర్ఫుల్ డిష్తోని. చాలా సింపుల్ అండి ఇది. మఖానా చాట్ ఎలా చేయాలో చూసేద్దామా. ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 2 కప్స్ మఖానా సీడ్స్ ఆయిల్ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో అరౌండ్ 5 to 8 మినిట్స్ వరకు క్రిస్పీగా అయ్యే వరకు మనము ఈ మఖానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మనము క్రిస్పీగా అయ్యాయా చెక్ చేసుకుని చూడండి. క్రిస్పీగా మనం బ్రేక్ చేయగానే విరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. మన మఖానా చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అరౌండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్. చూడండి, ఇప్పుడు ఒక చిల్లీ తీసుకొని అందులో గింజలు తీసేసి మనము ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీ, ఒక 2 గ్రీన్ చిల్లీస్, 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్లో కొద్దిగా అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఒక 3 టేబుల్ స్పూన్స్ పీనట్స్ అండి, పల్లీలు ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి చూడండి, ఇక్కడ నేను అరౌండ్ 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి, నెయ్యి. ఎందుకంటే హెల్దీ రెసిపీ కాబట్టి ఇక్కడ ఆయిల్ బదులు నేను గీ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా వాటిని ఫ్రై చేసుకోవాలండి గీలో. ఇలా గీలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న మఖానాని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. చూడండి, ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని చూడండి ఇలా గింజలు రసం తీసేసి టొమాటోని ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవడమే. మనము ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో మనం ఫైన్గా చాప్ చేసుకున్న చిల్లీస్ ఇంకా ఆనియన్స్ బౌల్లో వేసేయాలండి. ఆ తర్వాత మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేయాలి. తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్, పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత చూడండి 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండి. తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా అండి. చాట్ మసాలా లేకపోతే మీరు నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేసి మనం వేయించి పెట్టుకున్న మఖానా సీడ్స్ కూడా వేసి ఇలా ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని అన్నీ ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ లాస్ట్ స్టెప్ మాత్రము మనం తినే ముందే చేయాలండి, లేకపోతే మెత్తబడిపోతాయి. చూడండి, చివరగా కొత్తిమీర, ఇంకా దానిమ్మ గింజలు, పొమగ్రనేట్ సీడ్స్, మీ దగ్గర ఆలు భుజియా ఉంటే ఆలు భుజియా, లేకపోతే సేవ్ వేసేయాలండి. అంతే అండి, ఎంతో ఇన్స్టెంట్ యమ్మీ వెయిట్ లాస్ చట్పటా మఖానా చాట్ రెడీ. మరి నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.